ఓకే అండి, ఈ వీడియోలో కాస్త మనం లాస్ట్ వీడియోలో మనం ఎస్ఎస్సి మనకి ఎన్టీపీసీ కాన్సన్ట్రేట్ చేసినాం కదండి. మరి ఈ వీడియోలో ఒకసారి రైల్వే రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అన్నది ఒకసారి చూద్దాం. అంటే లాస్ట్ గ్రూప్ డీల్లో కావచ్చు, ఏఎల్పీలో కావచ్చు, ఇలాంటి మేజర్ ఎగ్జామ్స్లో రైల్వే కాన్సెప్ట్లో అసలు ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. చూడండి, ఏ మ్యాన్ in a train notices that he can count 21 telephone posts in 1 minute. If they are known to be 50 meter apart, then what speed is the train traveling అని అడిగాడు. ఒకసారి చూడండి అన్న, మనకి తెలిసిన మెథడ్లోనే ఆన్సర్ చేద్దాం. ఓకేనా? అన్ని క్వశ్చన్స్కి షార్ట్ కట్స్ అనేవి అప్లై చేస్తే క్వశ్చన్ మార్చేటప్పుడు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే మనం నేర్చుకునే షార్ట్ కట్ ఏదైతే ఉందో అది ఓవరాల్ కాన్సెప్ట్ని డామినేట్ చేసే విధంగా ఉండాలి. ఓకేనా? సో మనకు కావాల్సింది ఏంటండి? స్పీడ్ కావాలి. సో V ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి సార్? V ఈజ్ ఈక్వల్ టు D/T, అంతే కదా ఆయనకి కావాల్సింది. అయితే ఇప్పుడు చూడండి, D వాల్యూ మనకి ఇప్పుడు తెలియాలి. D వాల్యూ తెలియాలంటే జాగ్రత్తగా చూడండి సార్. చాలామంది ఏం చేస్తామంటే, ఇగోండి ఇలా టెలిఫోన్ పోల్స్ ఉన్నాయంట, ఎన్ని? 21. మరి ఈచ్ పోల్ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 50 మీటర్స్ అంట. చాలామంది ఏం చేస్తారంటే 21 × 50 పెడతారు. 0 5 1 5 అంటే 1050 అని చెప్తారు డిస్టెన్స్. కానీ రాంగ్ అండి. ఆయన అబ్జర్వ్ చేసినవి ఎన్నండి? 21. ఆయన అబ్జర్వ్ చేసినవన్నీ 21. మరి ఈచ్ 2 పోల్స్కి డిస్టెన్స్ ఎంత? 50 మీటర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 పోల్స్ కౌంట్ చేశా. ఏంటండి? 5 అంటే 1 2 3 4 5 పోల్స్. మరి 5 పోల్స్ అంటే ఎన్ని డిస్టెన్స్లు వస్తాయి చూడండి? 4. 5 పోల్స్కి ఎన్ని డిస్టెన్స్లు? 4. మరి 7 తీసుకున్నాను నేను. 1 2 3 4 5 6 7. మరి 7 పోల్స్కి ఎన్ని డిస్టెన్స్లు అంటే 1 2 3 4 5 6. 5 తీసుకుంటే 4 వచ్చినాయి, 7 తీసుకుంటే 6 వచ్చినాయి. సో మనం 21 పోల్స్ ఆయన కౌంట్ చేశాడు అంటే డిస్టెన్స్లు ఎన్ని అంటే 20 డిస్టెన్స్లు అంటే 20 గ్యాప్స్. మరి ఈచ్ గ్యాప్ ఎంత డిస్టెన్స్ అంటే 50 మీటర్. సో 1000 మీటర్స్ అనేది డిస్టెన్స్ అవుతుందండి. మరి D వాల్యూ ఎంత అంటే 1000 బై ఎన్ని మినిట్స్ అండి అంటే 60 మినిట్స్. సరే, ఎలా అంటే చూడండి, 50 మీటర్ తప్ప 21 టెలిఫోన్స్ అనేది 1 మినిట్లో ఆయన కౌంట్ చేస్తున్నాడు. ఎన్ని మినిట్స్? 1 మినిట్లో ఆయన కౌంట్ చేస్తున్నాడు 60 మినిట్స్. సో ఆయన స్పీడ్ ఎంత అంటే 60 km/h. ఎంత అండి? 60 km/h. ఓకేనండి, అంటే 1 కిలోమీటర్కి ఆయన ఎంత టైంలో వెళ్తున్నాడు అంటే 60 మినిట్స్ అంటే నథింగ్ బట్ 1 అవర్. 1 అవర్లో 1 కిలోమీటర్ అనేది ఆయన వెళ్తున్నాడు. ఓకేనా? మరి 60 మినిట్స్ అంటే 1 మినిట్కి 1 కిలోమీటర్ వెళ్తున్నాడు అంటే 60 మినిట్స్కి ఆయన ఎన్ని కిలోమీటర్స్ వెళ్తారు? 60 కిలోమీటర్స్ వెళ్తాడు. మరి 60 km/h కాబట్టి అదే దాని స్పీడ్ అవుతుంది. సో ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అండి? 60 km/h. ఓకేనా? ఓకే అండి, ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది స్పీడ్స్ ఆఫ్ 3 కార్స్ ఆర్ ఇన్ ది రేషియో 2:3:4. ది రేషియో ఆఫ్ ది టైమ్స్ టేకెన్ బై దీస్ కార్స్ టు ట్రావెల్ సేమ్ డిస్టెన్స్ ఈజ్ అన్నాడు. చాలా ఇంపార్టెంట్ అండి. ఒక చిన్న కాన్సెప్ట్ అర్థమైతే ఆన్సర్ అయిపోతుంది. మనకి ఇచ్చింది ఏంటండి? స్పీడ్స్ ఇచ్చాడు. మరి స్పీడ్ రేషియో ఎలా ఉంది అంటే 2:3:4గా ఉంది. ఓకేనా? 2:3:4గా ఉంది స్పీడ్. మరి స్పీడ్కి టైం ఎలా ఉంటుందని చెప్పాను లాస్ట్ వీడియోలో. బేసిక్లో ఫస్ట్ వీడియోలో మనం మాట్లాడామండి. మరి ఫస్ట్ వీడియోలో ఏం చెప్పాం? స్పీడ్కి టైం ఎలా ఉంటుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. అంటే స్పీడ్ ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, టైం డిక్రీజ్ అవుద్ది. అదే స్పీడ్ డిక్రీజ్ అయ్యింది అనుకోండి, టైం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దాన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటారు. మరి స్పీడ్కి టైం ఎలా ఉంటుంది అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. 2 రేషియోలు ఉన్నాయనుకోండి, 2:3 ఉంటే 3:2గా పెడతాం. మరి 3 ఉండేటప్పుడు ఎలా అంటే అటు నుంచి ఇటు రాసేయడానికి కుదరదు. ఓకేనా? ఏం చేయాలి? ఫస్ట్ కార్ది కావాలి కాబట్టి ఫస్ట్ కార్ది కవర్ చేసుకోండి. రిమైనింగ్ 2 మల్టిపుల్ చేయండి. 4 3 12.
నెక్స్ట్ సెకండ్ది కావాలి కాబట్టి సెకండ్ది క్లోజ్ చేయండి, రిమైనింగ్ 2 మల్టిపుల్ చేయండి, 4 2s are 8. మరి ఇప్పుడు థర్డ్ది కావాలి కాబట్టి థర్డ్ది కవర్ చేయండి, 3 2s are 6. మరి రేషియో అనేది సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలి కాబట్టి 6:4:3 అనేది మీ ఆన్సర్. ఓకేనండి. సో సింపుల్ కాన్సెప్ట్ జాగ్రత్తగా చూసుకోండి. స్పీడ్కి అనేది టైము ఎలా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, ఇది కూడా చాలా జాగ్రత్తగా చూడండి. ది స్పీడ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ది రేషియో 3:4. ఏ టేక్స్ 20 minutes మోర్ దెన్ 20 minutes మోర్ దెన్, కరెక్ట్ చేసుకోండి, 20 minutes మోర్ దెన్ బి టు రీచ్ ఏ డెస్టినేషన్. ఇన్ వాట్ టైమ్ డస్ ఏ రీచ్ ది డెస్టినేషన్ అని అడిగాడు. ఒకసారి చూడండి సార్, ముందు క్వశ్చన్లో కాన్సెప్టే ఇక్కడ వాడతాం. సో ఇదిగోండి అన్న, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. మరి ఇచ్చిన మనకి ఏ రేషియో ఇచ్చాడు, స్పీడ్ రేషియో ఇచ్చాడు. ఏ రేషియో, స్పీడ్ రేషియో. మరి వీళ్ళిద్దరిది స్పీడ్ రేషియో ఎంత అండి, 3:4. కానీ మనకి హింట్ ఏమి ఇచ్చాడండి, హింట్ జాగ్రత్త చూడండి, టైం ఇచ్చాడు. ఏ టేక్స్ డెస్టినేషన్ అన్నాడు, చూడండి టైం ఇచ్చాడు 20 minutes. మరి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్కి టైం అనేది సెట్ కాదు కాబట్టి టైంని టైంతోనే కంపారిజన్ చేయాలి. మరి టైంని టైంతోనే కంపారిజన్ చేయాలి కాబట్టి స్పీడ్కి టైం ఎలా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కాబట్టి 4:3. ఎంతమ్మా, 4:3. మరి ఇప్పుడు చూడండి, ఈ 4:3 కాబట్టి ఏ యొక్క టైము 4 parts, బి యొక్క టైము 3 parts. మరి మనకి ఇచ్చింది ఏంటి, డిఫరెన్స్. మోర్ దెన్ అన్నాడు, మోర్ దెన్ అంటే ఏంటి, డిఫరెన్స్ కాబట్టి 4 partsకి 3 partsకి డిఫరెన్స్ ఎంత అంటే 1 part అండి. 1 part అనేది 20 minutes అయితే, 1 part అనేది 20 minutes అయితే క్వశ్చన్ ఏంటి అడిగాడు, డస్ ఏ రీచ్ ది డెస్టినేషన్, అంటే ఏ అనేది తన డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. మరి ఏ యొక్క పార్ట్స్ ఏంటండి, 4. 120s are 420s are 80 minutes. మీ ఆన్సర్ ఎంత అండి, 80 minutes. సింపుల్ కాన్సెప్ట్ అండి, చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్, గ్రూప్ డీకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ అండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఏ ట్రైన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 kilometers in 12 minutes. If its speed is decreased by 5 km/h, the time taken by it to cover the same distance will be అన్నాడు. ఒకసారి ఆన్సర్ చేద్దాం. మనకి ఇచ్చిన డేటా ఏంటండి, డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. సో మనకి స్పీడ్ క్యాలిక్యులేట్ చేయండి. v = d/t. డిస్టెన్స్ ఎంత అండి, 10 km/12 minutes అన్నాడు, మినిట్స్ అన్నాడు. మరి ఇక్కడ మనకి యూనిట్స్ ఏంటి, కిలోమీటర్స్. మరి ఇక్కడ మినిట్స్ ఉంది, మనకి కిలోమీటర్ ఉన్నప్పుడు ఇక్కడ ఎందులో ఉండాలండి, హవర్స్లో ఉండాలి కాబట్టి 12/60 అవుతుంది. ఓకేనా, 12/60. మరి 12 1s are 12 5s are 5 అనేది పైకి వెళ్ళిపోతుందండి. ఈయన స్పీడ్ ఎంత, 50 km/h అంట. మరి ఇప్పుడు నెక్స్ట్ డేటా ఏమన్నాడు, ఇఫ్ ఇట్స్ స్పీడ్ ఈజ్ డిక్రీజ్డ్ బై 5 kilometers, అంటే ఇప్పుడు డిక్రీజ్ అయ్యింది అంటే ఇప్పుడు ఆయన స్పీడ్ ఎంత, 45 km/h. ఇప్పుడు 45 km/hతో సేమ్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయాలంట. ఎంత టైంలో అన్నాడు. సో t = సేమ్ డిస్టెన్స్ అన్నాడు, దట్ ఈజ్ 10 kilometers బై స్పీడ్ ఎంత అండి, 45 km/h. ఇది కూడా కిలోమీటర్ కాబట్టి నో ఇష్యూ. 5 2s are 5 9s are అంటే 2/9 hours. దీన్ని ఇంకా ఆప్షన్లో సాల్వ్ చేసుకుంటే 2/9 × 60 చేయండి, ఇంటూ 60 అంటే 3 3s are 320s are అంటే 40/3 minutes. ఇంకా వాడు సాల్వ్ చేశాడు అనుకోండి, 40/3 × 60 చేయండి. 3 1s are 320s are 4 2s are 8 అండి, 800 seconds. సో ఆప్షన్లో మీకు ఎక్కడ వరకు ఆపాడో అంతవరకు చూసుకోండి. అవర్స్లో ఇస్తే 2/9, మినిట్స్లో ఇస్తే 40/3, అలా కాకుండా కంప్లీట్గా సెకండ్స్ ఇస్తే 800 seconds. ఓకేనా, ఓకే సార్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి నోట్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్లో కనిపిస్తుంది. రీసెంట్గా CGL 2025 Tier 1లో ఇచ్చాడు.
ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025లో కూడా ఇచ్చాడు. CGL 2025 టైర్ 1లో కూడా కనిపించింది. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అండి, కాస్త డేటా ఎక్కువ ఉంటుంది. సో ఇండివిజువల్గా మనం సాగ్రిగేట్ చేసి చేయాలి. క్వశ్చన్ ఏమన్నాడో చూడండి ఒకసారి. మరి చిన్న అనే ఒక ఆమంట సిటీ బి నుంచి సిటీ ఏకి ట్రావెల్ చేస్తుందంట. మరి ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే ఏ టైం కంటే సిటీ బి దగ్గర 5:20కి స్టార్ట్ అయ్యింది. ఎంత నాన్న? 5:20 AM సిటీ బి నుంచి స్టార్ట్ అయ్యింది. మరి ఏ స్పీడ్తో అంటే 80 km/hతో. ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసింది అంటే 2 hours 15 minutes. ఇక్కడ చేస్తున్నా జాగ్రత్త చూడండి. 2 hours 15 minutes కాబట్టి మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయండి. 15 1s are 15 4s are 4 2s are 8 + 1 అంటే 9/4 hours అనేది ఆమె ట్రావెల్ చేసింది. షీ ట్రావెల్ 9/4 hours విత్ 80 km/h స్పీడ్. మరి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి అన్న. D = ఫార్ములా ఏంటండి? V × T. క్లియరా? మరి V అంటే స్పీడ్ ఎంత? 80 km/h ఇంటూ మరి 9/4 hours. 9 1s are 9 20s. సో 180 kilometers అనేది ఆమె ట్రావెల్ చేసింది. 180 kilometers ట్రావెల్డ్ ఇన్ 2 hours 15 minutes. క్లియరా ఎంతవరకు? రైట్. మరి ఇప్పుడు ఏమన్నాడు చూడండి. ఆఫ్టర్ దట్ ది స్పీడ్ వాజ్ రిడ్యూస్డ్ టు 60 km/h. నెక్స్ట్ 180 kilometers తర్వాత అంట ఆమె స్పీడ్ రెడ్యూస్ చేసుకుందంట. మరి ఎంత నుంచి? 80 నుంచి 60కి రెడ్యూస్ చేసింది. రైట్. ఒకసారి టోటల్ డిస్టెన్స్ ఎంతో చూడండి అన్న. టోటల్ డిస్టెన్స్ 350 kilometers. 350 kilometers. అందులో 180 kilometers ఆల్రెడీ షీ ట్రావెల్డ్. సో రిమైనింగ్ 170 kilometers మనకు ఉందన్న. మరి ఈ 170 kilometersని ఆమె ఎంత స్పీడ్తో వెళ్తుంది అంటే 60 km/hతో వెళ్తుంది. సో 0 0 క్యాన్సిల్. క్లియరా? 6 2s are 12 అండి. 6 2s are 12 కాబట్టి 5/6 hours. 6 2s are 12, 5 ఉంది, 5/6 hours. దీన్ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 60. సో 6 1s are 6 10s are అంటే 2 hours 10 5s are 50 minutes. సో చిన్న ట్రావెల్ ది రిమైనింగ్ డిస్టెన్స్ ఇన్ 2 hours 50 minutes. మరి క్వశ్చన్ ఏం అడిగాడు? ఎట్ వాట్ టైం డిడ్ చిన్న రీచ్ సిటీ ఏ? ఇక్కడ 5:20కి స్టార్ట్ అయిన ఆమె ఏ టైంకి ఏకి చేరుతుంది అన్నాడు. మరి ఇప్పుడు 2 hours 50 minutes ట్రావెల్ చేసారు. మరి ఇనీషియల్ 2 hours ఎంతండి? 15 minutes అనేది ఇనీషియల్ ట్రావెల్ చేశాడు. సో టోటల్ ట్రావెలింగ్ టైం ఎంత అంటే 5 hours 5 minutes. 5 hours 5 minutes. జాగ్రత్త చూసుకోండి అన్న. 50 + 15 అంటే 65. 65 అంటే 60 hours 5 minutes. 60 hours అంటే 60 minutes అంటే 1 hour. సో 2 to 4 hours ప్లస్ అక్కడ ఒక 1 hour 5 hours 5 minutes. మరి ఎంతగా స్టార్ట్ అయ్యింది అంటే ఆమె 5:20కి స్టార్ట్ అయ్యింది. 5:20 తరువాత 5 hours 5 minutes. 5:20 తరువాత 5 hours 5 minutes అంటే 5 hours 5 minutes. మనం దీన్ని యాడ్ చేసుకుంటే అప్పటికి టైం ఎంత అండి? 10:25 AM అనేది మీ టైం. ఎంతండి? 10:25 AM. చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాన్సెప్ట్ అనేది. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా అడుగుతున్నాడు. చాలా ఫోకస్డ్గా మనం ఉండాలి. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ కెన్ కంప్లీట్ ఏ జర్నీ ఇన్ 10 hours. హీ ట్రావెల్డ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది జర్నీ అట్ ది రేట్ ఆఫ్ 21 km/h అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది second half at the rate of 24 km/h. ఫైండ్ ది టోటల్ డిస్టెన్స్. సేమ్ కాన్సెప్ట్లో లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ చెప్పానండి. డౌట్ ఉండేటి వల్ల అక్కడికి వచ్చి ఆ వీడియో చూసి నెక్స్ట్ ఈ వీడియో రెండు అర్థమవుతుంది. ఓకేనా? రైట్. చూడండి. మరి రెండింటి దగ్గర డిస్టెన్స్ ఎలా ఉంది అంటే సేమ్ ఉంది. సో మనకు కావాల్సింది ఏంటి అంటే D = V × T. మరి V అంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ అనేది 21 km, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ అనేది
24 km/hతో వెళ్తున్నాడు. డిస్టెన్స్ అనేది సేమ్గా ఉండేటప్పుడు మనం ఏం మాట్లాడాం, రెండింటి యొక్క స్పీడ్ ఏం వెయ్యాలి అంటే రిలేటివ్ స్పీడ్ వెయ్యాలి. మరి రిలేటివ్ స్పీడ్ వెయ్యాలి, దట్టు మనకి ఏం అడిగాడు, టోటల్ డిస్టెన్స్ అడిగాడు. కాబట్టి మనం లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఫార్ములా ఏంటండి, 2xy + x × t. సార్ ఇది ఎలా వచ్చిందనే డౌట్ ఉండేటి వాళ్ళు ముందు ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో అనేది ముందు చూసి ఈ వీడియోకి వస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, రైట్. 2 × x వాల్యూ ఏంటండి 21, y వాల్యూ ఎంతండి 24 బై 21 + 24 అంటే 45 ఇంటూ టైం ఎంత అండి, టోటల్ 10 hours. 5 2s 5 9s 3 3s 3 8s 3 1s 3 7s. ఒకసారి చూద్దామండి. 7 2s 14, 14 2s 28, 28 ఇంటూ 8, సో 8 8s 64, 6 8 2s 16 + 6 అంటే 22. సో మీ ఆన్సర్ ఎంత అండి, 224 కిలోమీటర్స్ అనేది మీ ఆన్సర్. సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా, రైట్. ఓకే సార్, ఇప్పుడు ముందు ప్రాబ్లం మనము 2 ఈక్వల్ డిస్టెన్స్లు ట్రావెల్ చేసాడని మాట్లాడాం. మరి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ని పర్సన్ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్స్ విత్ 3 km, 4 km అండ్ 5 km అంటే 3 ఈక్వల్ డిస్టెన్స్లు అడుగుతున్నాడు. ఇంతవరకు 2 అంటే మనం v = d × t వేసి ఆన్సర్ చేసినాం, d = v × t సంథింగ్ బేస్. కానీ ఇక్కడ 3 ఈక్వల్ పార్ట్స్ ఇచ్చాడు. దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. మనకు కావాల్సింది ఏంటండి, చూడండి, ది టోటల్ డిస్టెన్స్ అడిగాడు. ఓకే, సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, d = v × t. క్లియరా, డిస్టెన్స్ = v × t. అయితే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అన్న, ఇప్పుడు v అనేది 2 ఇచ్చినప్పుడు రిలేటివ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేశాం. మరి 3 ఇచ్చినప్పుడు 3 ఈక్వల్ డిస్టెన్స్లు ఇచ్చినప్పుడు రిలేటివ్ స్పీడ్ ఎలా చేయాలి అంటే చూడండి ఒకసారి. 3 4 5 ఆ స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పీడ్స్ యొక్క ఎల్సిఎం తీసుకోండి. ఏం తీసుకోవాలమ్మా, ఎల్సిఎం. మరి ఎల్సిఎం ఎంత, 60. ఓకే, సో ఫార్ములా ఏంటి, 3 × ఎల్సిఎం 60, 3 × ఎల్సిఎం బై, జాగ్రత్త చూడండి, బై మనకి ఫస్ట్ ఎవరిది 3 కావాలి కాబట్టి 3 క్లోజ్ చేయండి, 5 4s 20 ప్లస్ సెకండ్ది కావాలి కాబట్టి సెకండ్ది క్లోజ్ చేయండి, రిమైనింగ్ 2 మల్టిపుల్ చేయండి, 5 3s 15 ప్లస్ థర్డ్ది కావాలి కాబట్టి థర్డ్ది క్లోజ్ చేయండి, 4 3s 12 ఇంటూ టీ వాల్యూ కావాలి. టీ అంటే ఏంటి చూడండి, 47. మరి అమ్మ ఇక్కడ మనకి km/h అన్నాడు. మరి టైం ఎందులో ఉండాలి, మనకి అవర్లో మాత్రమే ఉండాలి. ఇక్కడ మరి 47 minutes ఇచ్చాడు కదా నాన్న, సో అవర్స్లో కన్వర్ట్ చేసుకోండి బై 60. సో 60కి 60 క్యాన్సిల్. చూడండి, 15 + 12 అంటే 27 ప్లస్ 20 అంటే 47 క్యాన్సిల్. సో మీ ఆన్సర్ ఎంతండి, 3 kilometers. సో మనం ఇప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్ చేసాం, 3 ఈక్వల్ పార్ట్స్ కూడా చేసాం. సో బిట్ అనేది బయటికి వెళ్ళే ఛాన్స్ అనేది లేదు. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకోండి, రైట్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంపార్టెంట్ మోడల్ అండి. మన ఎస్ఎస్సి సిజిఎల్ ఎన్టీపీసీ 2 కూడా దీని మీద డిపెండ్ అయ్యాయి. మోస్ట్లీ ఎన్టీపీసీలో చాలా సెషన్స్లో ఈ మోడల్ అడిగాడండి 2025లో. ఒకసారి చూద్దాం ఏమన్నాడో. ఏ వాక్స్ అరౌండ్ ఏ సర్క్యులర్ ట్రాక్ అట్ ది రేట్ ఆఫ్ 1 round per hour వైల్ బి రన్స్ అరౌండ్ ఇట్ అట్ ది రేట్ ఆఫ్ 6 rounds అంట. ఏ అంట 1 round సర్కిల్ తిరిగేలోపు బి అనేది 6 rounds సర్కిల్ చేస్తుందంట. ఓకేనా, అయితే దే స్టార్టెడ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్. సార్ ఇది ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీకు టైమ్ అండ్ డిస్టెన్స్లో సేమ్ డైరెక్షన్ అనేది కనబడించింది అనుకోండి, స్పీడ్స్ అనేవి సబ్ట్రాక్ట్ చేయాలని గుర్తుపెట్టుకోండి. సేమ్ డైరెక్షన్లో ఇద్దరు ట్రావెల్ చేస్తున్నారు, 2 ట్రైన్లు ట్రావెల్ చేస్తున్నారు, లేకపోతే 2 persons ట్రావెల్ చేస్తున్నారు అంటే స్పీడ్స్ అనేవి మనం డిఫరెన్స్ తీసుకోవాలి అని గుర్తుపెట్టుకోండి. అదే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే స్పీడ్స్ అనేవి సమ్ చేసుకోవాలి. ఓకేనా, యాడ్ చేసుకోవాలి, రైట్. ఇన్ ది సేమ్ పాయింట్ ఎట్ 7:30 AM దే షల్ ఫస్ట్ క్రాస్ ఈచ్ అదర్ ఎట్, అంటే ఫస్ట్ టైం ఇద్దరు క్రాస్ అయ్యే టైం అడిగాడు మనకి. ఓకేనా, టైం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి.
మరి 1 అవర్కి ఒకసారి జాగ్రత్త చూడండి, ఎన్ని మినిట్స్ అంటే 60 మినిట్స్. ఎన్ని మినిట్స్ అన్న 60 మినిట్స్. మరి ఇద్దరూ ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు అంటే సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి స్పీడ్లో ఏం చేయాలి, మైనస్ చేయాలి. మరి 6 - 1 అంటే 5 రౌండ్స్. ఎంత నాన్న 5 రౌండ్స్. మరి 60 మినిట్స్ కాబట్టి 60 మినిట్స్ బై 5 రౌండ్స్ చేసుకుంటే 12 మినిట్స్. 12 మినిట్స్ అంటే ఎవ్రీ 12 మినిట్స్కి వన్స్ వాళ్ళు క్రాస్ అవుతున్నారు అని అర్థం. ఎవ్రీ 12 మినిట్స్కి వన్స్ వాళ్ళు క్రాస్ అవుతున్నారు. మరి ఎంతకు స్టార్ట్ అయ్యారు అంటే దే స్టార్టెడ్ ఎట్ 7:30 AM. 7:30 AM. సో ఫస్ట్ మీట్ షెల్ బి ఎట్ 7:42 AM. 7:42 AM. అదే క్వశ్చన్ అనేది సెకండ్ క్రాస్ అడిగాడు అనుకోండి 24. అదే థర్డ్ క్రాస్ అడిగాడు అనుకోండి 36, 48. ఫస్ట్ క్రాస్ ఎప్పుడండి అంటే ఆఫ్టర్ 12 మినిట్స్, అండ్ సెకండ్ క్రాస్ ఆఫ్టర్ 24 మినిట్స్, అండ్ థర్డ్ క్రాస్ ఆఫ్టర్ 36 మినిట్స్, అండ్ ఫోర్త్ క్రాస్ ఆఫ్టర్ 48 మినిట్స్ ఫ్రమ్ స్టార్టింగ్ టైం. ఆ స్టార్టింగ్ టైంకి ఏదైతే ఉందో అక్కడ నుంచి చూసుకోండి. మనకు ఫస్ట్ క్రాస్ అడిగాడు కాబట్టి మీ ఆన్సర్ అంతా 7:42 AM. ఓకేనా, నోట్ చేసుకోండి.